నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమైక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే రైతులకు సంబంధించి రిజర్వేషన్స్ కూడా కల్పించాలని. ఈ నేపథ్యంలో కొన్ని ప్రెస్ మీట్స్‌లో కొన్ని కీలకమైన విషయాలు కూడా మాట్లాడడం. మాట్లాడదాం మనతో పాటు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏంది అంటే ఈ చర్చ పెట్టడానికి గల కారణం ఏంది? ప్రెస్ మీట్ పెట్టడానికి గల రీజన్? అంటే ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఎప్పుడైతే అప్పుడు మనం చైనా తోటి యుద్ధానికి పోయినామో, పాకిస్తాన్ తోటి యుద్ధానికి పోయినామో, అప్పుడు జవాన్ ఎంత కీలకమో కిసాన్ అంత కీలకము, కిసాన్ ఎంత కీలకమో జవాన్ అంత కీలకం అనేది చెప్పారు. దాని తర్వాత సరే ఇప్పుడు చూస్తే జవాన్స్కి మంచిగానే ఉంది, వాళ్ళకి జీతభత్యాలు ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, తర్వాత అన్నీ ఉన్నాయి. వాళ్ళ పిల్లలకు కూడా ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో, ఎడ్యుకేషన్లో, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ప్లస్ ప్రైవేట్ సెక్టార్లో బ్యాంక్స్ కూడా వాళ్ళకి లోన్స్ ఇస్తాయి ఎక్స్ సర్వీస్మెన్ కింద. తర్వాత ఇండ్లకి, కార్లకి ఇవన్నీ ఇస్తున్నారు. కానీ రైతుకి ఈరోజు మీరు చూస్తే ఒక స్లోగన్ దగ్గరనే అయిపోయింది. సరే రాజకీయంగా మళ్ళీ వాళ్ళు పెద్ద ఓటు బ్యాంకు, ఎందుకంటే ఈ దేశంలో 65% జనాభా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే మీరు ఏమంటున్నారు అంటే మీరు చదువుకోండి, సరే రైతు వ్యవసాయం నుంచి బయటికి రండి, ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి అని చాలా మంది అట్లా వచ్చిండ్రు. నేను వచ్చిన అట్లనే మా తాత పోలీస్ పటేలు, మా ఫాదరు వ్యవసాయం చేసేవాడు, సరే కొంచెం చదువుకున్నాడు, తర్వాత మళ్ళీ కొన్ని గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నాడు. తర్వాత నేను ఫుల్ టైం అసలు నాకు వ్యవసాయం ఊర్లో ఉన్నా కానీ నేను ఏదో బతుకు తెరుగు కోసం హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో ఇంజనీర్గా లా వృత్తి చేసుకుంటున్నాను, లాయర్గా కూడా అయ్యాను, చేసుకుంటున్నాను. కానీ ఎందుకు అంటే అది అన్వయబుల్ అవుతుంది అని. ఇప్పుడు దాన్ని వయబుల్ చేయాలి అంటే అక్కడ గిట్టుబాటు ధరలు అవన్నీ ఇంకా సరే, అవి వేరే పాలసీ. ఇవాళ మేము అడిగేది ఏంటి అంటే ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు 70-80 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి. సరే ఫస్ట్ రిజర్వేషన్స్ పెట్టారు ఎస్సీ ఎస్టీలకని, తర్వాత బీసీలకు ఇచ్చారు, అది కుల ప్రాతిపదిక మీద. తర్వాత మళ్ళీ ముస్లిం మైనారిటీలో వెనుకబడి వాళ్ళకి ఇచ్చారు, అది మత ప్రాతిపదిక మీద. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక 9-10 సంవత్సరాల క్రితము ఈబీసీస్ అని ఇచ్చారు. అంటే పేదరికము ఎవరికైనా శాపమే, అది అందులో అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని. కానీ ఈ రోజు దాకా సర్ప్రైజింగ్గా పాలకులకి ఈ రోజు దాకా ఆ సోయి రాలేదు. రైతులు ఎందుకు వెనకబాటు పడుతున్నారు, అందులో కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా రైతు అనే వాడిని ఒక గుర్తింపు ఇచ్చి వాడికి కూడా వాళ్ళ పిల్లలకి చదువుకుంటామంటే ఉద్యోగము, విద్యలో, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేది మేము ఆలోచించాం. ఎందుకంటే దేశంలో చూసుకుంటే 70% ఉన్న రైతులు 70% రైతులకు మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే మద్దతు ధర కూడా ఇవ్వని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం. అవును, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మద్దతు ధర అని డిక్లేర్ చేస్తున్నారు, బోనస్ అనేది డిక్లేర్ చేస్తున్నారు. కానీ అది వీళ్ళు పెట్టిన ఖర్చుకి వాళ్ళు వేసే లెక్కలు, ఢిల్లీ వేసిన అది ఎంఎస్పి అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్, అది ఆ సబ్జెక్టు ప్రకారం చూస్తే అంటే వ్యత్యాసం చాలా ఉంది. రెండోది వాళ్ళు మద్దతు ధర ప్రకటించిన మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైతే ఆ పంటని తీసుకొస్తారో ఇది మన మార్కెట్కి, అందులో అక్కడ చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఆ రోజు ధర ఏముంటుంది అనేది ఇప్పుడు షేర్ మార్కెట్ మాదిగా, బంగారం మాదిగా ఆ రోజు ఇచ్చిన డిక్లరేషన్ వేరు, రైతు అది మన ఎంఎస్పి, బట్ ఈరోజు ఉన్నది వేరు. ప్లస్ మీ ఒక ఇంత క్వాలిటీ ఈ టెస్టులు అవన్నీ చేస్తుంటారు. సో దానివల్ల రైతు ఏంది అంటే వచ్చిన వాడు ఎంతకో అంతకు అమ్ముకోవాలి. వాడు ప్రశ్నించే గొంతు కాదు, కష్టపడే గొంతుయే కానీ ప్రశ్నించే గొంతు కాదు. నేనేమంటున్నా అంటే రైతు బిడ్డలు వాళ్ళకి కొద్దిగా మీరు రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగము, అదే ఉద్యోగంలోనో, మన ఎడ్యుకేషన్లోనో అండ్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తే రెండు చేసుకుంటాడు. అప్పుడు గిట్టుబాటు ధర ఎక్కడ తక్కువ వస్తే అక్కడ ప్రశ్నిస్తాడు. అది ఈ దేశంలో ఏం చేశారంటే రైతులు అనేవాడిని 24 గంటలు వాడి ఇంటి చుట్టే పెట్టారు. ఇంటికి పొలానికి ఇంటికే ఒక బానిసను తయారు చేశారు. వాడు ఎందుకంటే పొరపాటున కనుక వాడు ఊరు దాటి బయటికి వస్తే సమాజంలో జరిగే మంచి చెడు నేర్చుకుంటాడు, మనకు ప్రశ్నించే గొంతు ఒకటి అవుతాడు అని 70% మందిని అలానే పెట్టేశారు. ఇంకేమన్నా ఉంటే మీకు అప్పుడు రైతే రాజు అంటారు, ఏదో రైతు బంధు, రైతు బీమా ఇలాంటి ఏదో ఇస్తున్నామంటారు, కానీ ఇస్తలేరు. అవును, ఏ ప్రభుత్వం అయినా కంప్లీట్గా 100% సాచ్యురేషన్ ఇవ్వాలంటే కష్టం. సరే ఒక 5-10% అక్కడిక్కడ కొందరికి వస్తున్నాయి, కొందరు రావట్లేదు, అవి ఉన్నాయి, ఆ కంప్లైంట్స్ ఉన్నాయి. అది కూడా ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేసి ఈ కంప్లైంట్స్ అన్నిటినీ ఒక మినిస్ట్రీ పెట్టి
రైతులకు ఏ సమస్య ఉన్నా మీరు సాల్వ్ చేయండి అని పెట్టొచ్చు. కానీ సరే చిత్తశుద్ధి లేదని నాకైతే అనిపిస్తుంది. అంటే మద్దతు ధరనే ఇవ్వని ప్రభుత్వాలు ఇక్కడ రిజర్వేషన్స్ ఏ విధంగా ఇస్తాయంటే ఏం చెప్తారు? అంటే మద్దతు ధరనేమో అదేమో ఎకనామిక్ ఇష్యూ, అది పైసలతోటి ఆర్థిక సమస్య. ఈ రిజర్వేషన్స్ అనేదేమో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మన కులగణన అన్నారు, అది అసాధ్యం అన్నారు. మోడీ గారు ఏమన్నారు, మేము చేస్తామన్నారు. సరే మహిళా రిజర్వేషన్ బిల్లు అది కూడా కాదు, అది ఇది అన్నారు, అది కూడా మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. అట్లా నేనేమంటున్నా, ఆర్టికల్ 370 అది కూడా కాదు, అది అన్నారు, చేసి చూపించారు. సో అక్కడ బీజేపీ చిత్తశుద్ధితో ఉండి ఇప్పుడు లేదు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రైతులతోటే వచ్చాము, ఎందుకంటే వాళ్ళ సీట్లు కూడా అన్ని రూరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినాయి, రైతులు ఓట్లేస్తేనే. బీఆర్ఎస్కి కేటీఆర్కి అర్బన్లో వచ్చినాయి. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన చేసిన అర్బన్ డెవలప్మెంట్ యాజ్ ఐటీ మినిస్టర్గా ప్లస్ ఇది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా చూసి ఈ ఫ్లైఓవర్ల సాఫ్ట్వేర్ కంపెనీలు అవి చూసి ఓటేశారు. రైతులు కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలో తెలంగాణలో తీసుకొచ్చారు, కర్ణాటకలో తీసుకొచ్చారు, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కూడా యాపిల్ రైతులు, వాళ్ళకు కూడా మేము జిఎస్టీ తీసేస్తాము అది అని. నేను ఒక తెలంగాణ నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏంది అంటే, రిజర్వేషన్స్ రైతులకు ఇస్తే తెలంగాణ ఒక రోల్ మోడల్గా అవుతుంది. సరే తెలంగాణ అది స్టేట్ సబ్జెక్టు మేము చేయలేమంటే మోడీ గారు ఇప్పుడు చేయాలి. ఇప్పుడు జవాన్ల గురించి మనం మాట్లాడుతున్నాం, మొన్న యుద్ధం వాతావరణంలోకి వెళ్తే అందరం ఒకటైనాం. ఇవాళ నేను ఇదే 140 కోట్ల పౌరులకు కోరుతున్నాను, యుద్ధం రోజు జరగదు. మొత్తం భారతదేశంలో ఇండిపెండెంట్ ఇండియాలో 35,000 మంది చనిపోయారు. అది పోలీసులు చనిపోవచ్చు, సిఆర్పి జవాన్లు కావచ్చు, మిలిటరీ వాళ్ళు జరగవచ్చు. 35,000 మంది చనిపోయారు. కానీ ఓన్లీ ఆత్మహత్యలు రైతులు 9 లక్షల మంది చనిపోయారు. ఎక్కడ 35,000, ఎక్కడ 9 లక్షల మంది? వీళ్ళందరూ మనలో వాళ్ళన్న వాళ్ళ వృత్తి కోసం చనిపోయారు. వాళ్ళ పిల్లలకి జీతభత్యాలు వస్తున్నాయి, వాళ్ళకి గ్రాడ్యుయేటీ వస్తున్నాయి, కానీ వీళ్ళు చనిపోతే వీళ్ళకి ఏం వస్తలేదు. ఏదో ప్రకటనలు చేస్తున్నారు, మేము ఆదుకుంటాం, వాళ్ళు ఆదుకుంటాం అది అని. కానీ ఇది వెరీ సాడెస్ట్ పార్ట్. కాబట్టి అట్లీస్ట్ ఈ రిజర్వేషన్స్ అనేది ఇస్తే భావితరాల రైతులు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ వస్తే వాళ్ళు బాగుపడతారు అనే ఒక కొత్త డిమాండ్ని ఈ భారతదేశం ముందర పెట్టాం. ఇక్కడ రేవంత్ సర్కార్ అయినా దీన్ని తీసుకొని ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఎలాగో వీళ్ళు మంచిగా బీసీ కులగణన చేశారు. ఐ థ్యాంక్ రేవంత్ గారు, ఈ సర్కార్. అండ్ ఆల్సో ఎస్సీ వర్గీకరణ ఇక్కడి నుంచి జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక డిబేట్ పెట్టి ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పోతే కేంద్రం వాళ్ళు చర్చ జరుపుకుంటారు. ఇప్పుడు అల్టిమేట్గా ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసిందే. కాబట్టి మోడీ గారికి కూడా అప్పుడు రైతుల మీద ప్రేమ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. జై జవాన్ జై కిసాన్. సో విన్నర్గా ఈ విధంగా అంటే రైతులకు సంబంధించి కూడా సో రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇటు జై జవాన్ జై కిసాన్ అని చెప్పి నినాదం వచ్చింది. సో అట్లా కిసాన్లకు ఆల్రెడీ ఒకవేళ సపోజ్ వాళ్ళు చనిపోతే కానీ వాళ్ళకి చనిపోతే కానీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో అలాగే రైతులు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. వాళ్ళ యుద్ధంలో చనిపోతే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. సో అలాంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని చెప్పి సో ఈ విధంగా ఒకటి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ YNTV ఫ్రమ్ హైదరాబాద్.